మేమందరం కూడా మీ మధ్యకు పాటలు పాడుతూ సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు పంచుతూ ఉన్నాము. మరైతే ఏం విషయం చెప్పడానికి మేమందరూ వచ్చాము అంటే, మేము తెలుసుకున్న ఒక సువార్త, ఒక మంచి వార్త మేము తెలుసుకున్నామండి, మీరు కూడా తెలుసుకోండి అని చెప్పడం కోసం మేము అందరూ వచ్చామండి. మరైతే ఆ విషయం ఏంటి అంటే, ఇప్పటికే మీకు చాలా వరకు తెలిసి ఉంటుంది. మా యొక్క స్నేహితులు కరపత్రికలు మీకు అందిస్తూ ఉన్నారు. అందరూ బాగుండాలి అనే కరపత్రిక. అందులో ఏం రాయబడి ఉంది అంటే, ఈ లోకానికి ఒక రక్షకుడు వచ్చాడు, సకల వేదాలలోనూ మత గ్రంథాలలోనూ కూడా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మనం ఈ లోకంలో బాగుండాలి, మనం మరణించి తిరిగి లేచిన తర్వాత మనం వెళ్ళే లోకంలో కూడా బాగుండాలి. ఈ సృష్టిని అంతటినీ చేసిన పరమాత్మునితో మనం ఉండాలి. ఆయనతో సమాధాన పడాలంటే ఈ భూమి మీద ఏం చేయాలి అనే సంగతులు రాయబడ్డాయి. మీరు ఒక్కసారి ఆ కరపత్రికను నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి చదవండి. మరి చాలామంది అనుకుంటా ఉంటారు, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకోవాలి అని. నేను కూడా ఒక హిందూ కుటుంబం నుండి వచ్చిన దాన్నే. నాలో కొన్ని ప్రశ్నలు అనేవి ఉండేవి చాలా కాలం క్రితం. వాటికి నాకు ఎక్కడ సరైన సమాధానం దొరకలేదు. అంటే దేవుడు అనేవాడు ఒక్కడే అని కదా లోకంలో నానుడి. మరి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఎవరిని పూజించాలి, ఆ స్వర్గలోకానికి ఎవరు తీసుకువెళ్తారు అనే ప్రశ్న నాలో ఉండేది. దీనికి సరైన సమాధానం నాకు దొరకలేదు. వెతికాను. దేవుడు కరుణామయుడు గనుక వెతికే వారికి తప్పకుండా దొరుకుతాడు. ఆయన కృపలో తన సంకల్పంలో నన్ను జ్ఞాపకం చేసుకుని, నా హృదయంలో ఉన్న ప్రశ్న, దేవుడు ఒక్కడే అయితే ఆ ఒక్క దేవుడు ఎవరు, ఎలా స్వర్గానికి తీసుకెళ్తాడు అనే ప్రశ్నకు దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము. కర్మము చేత, జన్మము చేత మనలో పాపాలు ఉంటాయి. వాటిని కడగడానికి ఒక పరిశుద్ధుడు కావాలి. ప్రతి ఒక్కరిలో పాపం ఉంటుంది. అది కొంతమంది అంగీకరించకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి మనస్సాక్షి అది నిజమే అని చెప్తా ఉంటుంది. ఎవరూ కూడా దీని నుండి తప్పించుకోలేరు. మనందరిలో పాపం ఉన్నది. ఆ పాపమును తీసివేయవాడు, పాపము లేని ఏకైక రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈ విషయము మొదట నేను అందరి దేవుళ్ళతో పాటు ఈయన కూడా ఒక దేవుడే అని నమ్మిన దాన్ని. కానీ దేవుడు అనేవాడు ఒక్కడే అనే ఖచ్చితమైన మాట బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఒక కులానికి, ఒక మతానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడా ఉండడా అనే ప్రశ్న మన హృదయంలో వేసుకున్నప్పుడు, ఇంతమందిని సృష్టించిన ఒక్క దేవుడు చేయలేడా? ఒక్కొక్క కులాన్ని ఒక్కో దేవుడు చేయగలడా? అందరినీ దేవుడు అనేవాడు ఒక్కడు చేయలేడా? అందరికీ సూర్యుడు ఒక్కడే ఉన్నాడు. అలాగే ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్నాము, అందరం పీల్చే గాలి ఒక్కటే. అలా అయినప్పుడు అందరినీ చేసిన వాడు ఒక్కడే అనే విషయము మనం ఎందుకు ఆలోచించలేము? మనం చేసే పుణ్యకార్యాల వలన మనకు మోక్షం అనేది రాదండి. అలాగే అనుకుంటే ఒకానొక పూర్వకాలంలో ఎంతోమంది సన్యాసం తీసుకునో లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి కుటుంబాలను విడిచిపెట్టి దేవుణ్ణి వెతికి, మేము పాపంలో ఉన్నాము, చీకట్లో ఉన్నాము, అసత్యంలో ఉన్నాము అని యజ్ఞాలు చేసుకుని, ప్రార్థనలు చేసుకుని, ధ్యానాలు చేసుకుని దేవుణ్ణి ఎందుకు వెతుకుతారు? అందరిలో పాపం ఉన్నది. ఆ విషయము ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఎందుకు రక్షించగలడు అనే విషయం ఒకసారి ఆలోచన చేస్తే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు కన్యమరియ గర్భాన జన్మించి, అంటే పాపము లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన జన్మించి ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుని కొరకు, ప్రతి ఒక్క పాపము కొరకు కూడా తన ప్రాణాన్ని పెట్టేశాడండి. అంటే ఎంత ప్రేమించాడో తెలియజేయడానికి ప్రాణాన్ని సహా పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. అంతేకాదు, ఒక మనిషి లేదంటే ఒక వ్యక్తి, మనకు తెలిసిన వారు మనల్ని అంత ప్రేమిస్తే వారు మరణించిన తర్వాత వారి ప్రేమకు మనం దూరం అయిపోతాము. అలా యేసు ప్రభు తను మరణించి తన ప్రేమను మనం దూరం చేయడం ఇష్టం లేక మన పాపాల నిమిత్తం మరణించాడు. మరలా మనకు ఆ ప్రేమ చేరువ చేయడానికి మన కోసం తిరిగి లేచాడు. అంతేకాదు, ఆయన సమర్థుడు అని తెలియజేయడానికి కూడా ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. ఎవరైనా ఉన్నారా ఇలా చనిపోయిన వారంటే? మనుష్య జాతి పాపాల నుండి విమోచించడానికి చనిపోయింది ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను.
అంటే నేనేదో శోధించాను, పరిశోధించాను ఇలా అని కాదు, కానీ నేను అనుకున్నాను నా మధ్యలో ఉన్న ప్రశ్నకు సమాధానం కావాలి అని నేను అనుకునేదాన్ని. ఆ సమాధానం నా దగ్గరికి రావాల్సిన టైంలో ప్రభు పంపించారు. ఆయనే నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. నేను పాపిని అని నేను గ్రహించాను. ఎప్పుడు గ్రహించానంటే సువార్త విన్నప్పుడు కాదండి. సువార్త విన్నప్పుడు విన్నాను అంతవరకే, కానీ ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నేనేదో సువార్త విన్నాను, నువ్వే నిజమైన దేవుడు అంట, నేను పాపం చేశాను అని చెప్పి సువార్త విన్నాను, ఇది ఎంతవరకు నిజమని నేను మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన శిలువ ప్రత్యక్షత నా కళ్ళ ముందు కనుపరిచాడు. ఆ దర్శనం ఎప్పుడైతే నేను చూశానో నా జీవితంలో నేను ఇంతవరకు పొందే దేవుని ప్రేమ, ఆ సమాధానం, హృదయంలో ఒక నెమ్మది లేని పరిస్థితి ఉంటుంది కదా మనలో పాపం ఉన్నప్పుడు, ఆ సమాధానకరమైన స్థితి దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఎవరైనా అసమాధానంలో ఉంటే గనక ఒక్కసారి మోకరించి ప్రార్థన చేయండి, ప్రభువా నా హృదయంలో సమాధానం ఇవ్వండి అని. మీకు ఏవైనా ప్రశ్నలుంటే, దేవునికి సంబంధించి ఏవైనా ప్రశ్నలుంటే మోకరించి ప్రార్థన చేయండి, తప్పకుండా ఆయన తెలియజేస్తారు. ఇంకేవైనా సందేహాలు ఉంటే కూడా మీకు మేము ఇచ్చిన కరపత్రికల్లో అడ్రస్ రాయబడి ఉంది. అక్కడ సువార్త ప్రతి ఆదివారం ఆరాధన జరుగుతుంది. తప్పకుండా మీకున్న సందేహాలు మీరు నివృత్తిపరచుకోండి. ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను, మనం ఏదైనా మేలు చేసి స్వర్గాన్ని పొందుకోవాలనుకుంటే అది మన వల్ల అయ్యేది కాదండి. అలా అయ్యేది అయితే కనుక ఆ పరమాత్ముడు వచ్చి మన కోసం రుధిరం కార్చి ప్రాణమైతే పెట్టడు. ఒకే ఒక్కసారి మీకున్నటువంటి యేసు ప్రభు మీద ఏమాత్రమైన కోపం ఉంటే దాన్ని పక్కన పెట్టి ఒకే ఒకసారి ఆలోచించండి, ఎందుకు వీళ్ళు ఇంత సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, కరపత్రికలు పంచిపెడతా ఉన్నారు అని ఒకే ఒక్కసారి మీరు ఆ కరపత్రిక చదివి మోకరించి ప్రార్థన చేయండి. మీ హృదయంలో దేవుడు ఆత్మకార్యం చేస్తాడు, మీ కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చుతాడు. తప్పకుండా మీరు ఈ భూలోకంలో బాగుండాలి, చనిపోయిన తర్వాత కూడా బాగుండాలి అనేది మా కోరిక. మేము ఈ సువార్త తెలుసుకున్నాము, ప్రభువుని అంగీకరించాము, మా స్వంత రక్షకునిగా, మా తండ్రిగా మేము అంగీకరించాము. మీరు కూడా అంగీకరించి ఆయన ఇచ్చే ప్రేమ, సమాధానాలు, నిత్య రాజ్యం పొందుకోవాలని ఆశపడతా ఉన్నాము. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను, మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం దేవా, స్తోత్రం నాయన, స్తోత్రం యేసయ్యా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. మీరు మా బ్రతుకుల్లో చేసిన ప్రతి మేలుకై, ప్రతి ఉపకారమునకై మీకు వందన స్తోత్రాలు తండ్రి. మరి మండపాక ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియ సహోదరులైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఉద్యోగాలను, వ్యాపారాలను, చేతి పనులను, కష్టఫలములన్నిటినీ ఆశీర్వదించండి అయ్యా. నీ సంకల్పములో రక్షణ భాగ్యం మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రకటింపబడుతున్న సువార్త అయ్యా విన్నవారు ప్రభు వారి హృదయంలో నాయన తండ్రి ప్రార్థన చేసుకుని నీకు చేరువ అవడానికి కూడా మీరు సహాయం చేయండి. ప్రాంతమంతటిని ప్రభువాని కొరకు మీరు పట్టి పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు, నీ కొరకు రక్షణ మార్గమును నడిపించమని, మేము పొందుకున్న రక్షణ, నిత్య రాజ్యము అయ్యా ప్రభువా వారసత్వం వీరు కూడా పొందుకోవాలని ఆశపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఈ యొక్క ప్రాంతవాసులందరినీ నీ కృపలో దర్శించి మారు మనస్సునిచ్చి అయ్యా నీ సంకల్పంలో జ్ఞాపకం చేసుకుని నీ నిత్య రాజ్యానికి వారసులు చేయమని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరమును మీ మహిమైశ్వర్యములు తీర్చమని, సకల ఆశీర్వాదములతో, ఆత్మ సంబంధమైన దీవెనలతో ఈ మండపాక ప్రాంతం అంతటిని మీరు దీవించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని, నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో అడిగి పొందుకుని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. మీరు మరిన్ని వివరములు తెలుసుకుని కోరిన ఎడల మనకు ప్రక్కనే ఉన్న అమ్మ అపార్ట్మెంటు ఎదురుగా 2 అంతస్తుల బిల్డింగ్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు చక్కటి ఆరాధన ప్రార్థన కార్యక్రమం నిర్వహించబడుతుంది. దైవజనులు వెలుగూరి నవీన్ కుమార్ గారు, వారు ఆర్యవైశ్యుల కుటుంబం నుంచి ప్రభువును తెలుసుకుని రక్షింపబడి వారి దేవుని పరిచర్యలు, సేవను వారు చేస్తూ ఉన్నారు. వారి యొద్దకు రండి, మరెన్నో విషయాలు మరి విపులీకృతముగా దైవజనులు నవీన్ కుమార్ గారు మీకు తెలియజేస్తారు. మరి ప్రార్థనా కార్యక్రమానికి వెళ్ళని వారికి మరి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. మనకు ప్రక్కనే ఉన్న అమ్మ అపార్ట్మెంట్ ఎదురుగా 2 అంతస్తుల బిల్డింగ్లో ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రార్థన కార్యక్రమం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.